Yeah, good morning, my dear students. Today we will discuss functions using arrays. Arrays ni parameter laga ela use cheyali దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పటిదాకా మనం చేసిన ప్రోగ్రామ్స్ లో ఆర్డినరీ వేరియబుల్స్ ని పారామీటర్ లాగా యూస్ చేస్తున్నాం మనం అక్కడ. అంటే ఇంట్ యాడ్ ఆఫ్, ఇంట్ ఏ కామా, ఇంట్ బి ఆర్డినరీ వేరియబుల్స్ అక్కడ. బట్ ఇప్పుడు ఏంటి, పారామీటర్స్ లో అరేస్ ని పారామీటర్స్ లాగా ఎలా యూస్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం మనం అక్కడ. మనం యాక్చువల్గా అరేస్ ప్రోగ్రామ్స్ చేసాం ప్రీవియస్ గా. అరేస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఏంటంటే మెయిన్ ఫంక్షన్ లో అరేస్ లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసుకోవటం, మళ్ళీ వాటిని ప్రింట్ చేయడం చేసాం మనం. n వాల్యూస్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం ప్రోగ్రామ్. ఇప్పుడేంటి, ఫంక్షన్లో మెయిన్ ఫంక్షన్లో వాల్యూస్ ఇన్పుట్ చేస్తాను, డిస్ప్లే ఫంక్షన్ యూస్ చేసి దాంట్లో ప్రింట్ చేయడం చేస్తాము అనమాట అక్కడ. అది నౌ ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే, వాయిడ్ డిస్ప్లే ఆఫ్ ఇంట్ a of 10 comma int n. Right, this comes to the declaration. మెయిన్లో ఏం చేస్తాం మనం, ఆ వాల్యూస్ని ఇన్పుట్ చేసుకోవడం చేద్దాం రా. a of 10 n i అంటే n వాల్యూ ఇన్పుట్ చేయాలి, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి, దెన్ ఐ విల్ కాల్ ద ఫంక్షన్. అప్పుడు ఫంక్షన్ని కాల్ చేద్దాం మనం. రైట్, మనం నోట్స్ ఓపెన్ చేయండి, నోట్స్ రాసుకోండి. నోట్స్ ఇంపార్టెంట్ రా, మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా అంటే రావాలి. జస్ట్ వింటే సరిపోతుందన్న, కంపల్సరీగా నోట్స్లో నోట్ చేసుకోండి. నేను ఒక నెంబర్ పిలుస్తాను, వాళ్ళు నోట్స్ చూపించాలి స్క్రీన్ మీద. ట్రై టు గెట్ ద నోట్స్. ఓకే, నౌ ఇప్పుడు n వాల్యూ ఇన్పుట్ చేసుకుందాం రా. సో ప్రింట్ఎఫ్ ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, అంటే 5 వాల్యూస్ ని ఇన్పుట్ చేయాలి అంట ఇప్పుడు ఇక్కడ. సో ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్, I'll take these two statements. Printf enter a of percentage d i percentage d a of I. సో n లోకి వాల్యూస్ ఇన్పుట్ చేశాను, దెన్ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం. ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ i వాల్యూ 0 ఉంది, a ఆఫ్ 0లో ఒక నెంబర్ ఇస్తా 10, i ప్లస్ ప్లస్ a ఆఫ్ 1లో ఒక నెంబర్ ఇస్తా, i ప్లస్ ప్లస్ a ఆఫ్ 2లో ఒక నెంబర్ ఇస్తా. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ n టైమ్స్. ఇప్పుడు ఏమైంది, మనం మెయిన్ ఫంక్షన్లో అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయడం దాకా చేశాను రా. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలన్నప్పుడు ఐ యూజ్ ద ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే. భవాని దుర్గా యూజ్ చేయమా. రైట్, ఇప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ లో ఈ వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అన్నమాట అక్కడ. అది నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. ఇవాళ మనం డిస్కస్ చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ లో అరేస్ ని పారామీటర్స్ లాగా పంపిస్తున్నాము అన్నమాట అక్కడ. అది సో ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే డిస్ప్లే, దట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై అరే నేమ్. a ఆఫ్ 10 అన్నాం కదా, సో a అనేది అక్కడ అరే నేమ్, అరే నేమ్ ని పాస్ చేస్తున్నాం. n అనేది ఆర్డినరీ వేరియబుల్, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట అక్కడ. ఎప్పుడైతే మీరు ఈ అరే a ని పాస్ చేశారో ఇట్ విల్ పాస్ ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంటెడ్ ఇన్ దిస్ అరే. అంటే అరేలో మీరు ఏవైతే వాల్యూస్ ఇన్పుట్ చేశారో ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫంక్షన్ లోకి. ఇప్పుడు ఫంక్షన్ లో ఏం చేస్తాను, ఆ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం మనం అక్కడ. ఐ రైట్ ద డెఫినేషన్. వితౌట్ సెమికోలన్ స్టార్ట్ చేస్తాను. ఇంట్ i, సో ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్, printf n percentage d a of I. Close for this. So program execution మనకి మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో n వాల్యూ ఇన్పుట్ చేశాను, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేశాను. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్.
display of a comma n. Here a is the array name. అంటే అరేని ఆర్డినరీ వేరియబుల్ ని కాల్ చేసినట్టుగానే చేయాలరా. ఎప్పుడైతే మీరు ఇది కాల్ చేశారో ఈ అరే ఏలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది ఫంక్షన్ లోకి. ఎన్ వాల్యూలోకి వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను, ఇప్పుడు ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసి ఏ ఆఫ్ ఐ దాకా వాల్యూస్ ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాము అనమాట. అక్కడ అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అలాగా వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం మనం అక్కడ. రైట్, నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఫంక్షన్స్ లో అరేస్ ని పారామీటర్స్ లాగా యూజ్ చేయడం ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ. సో దీంట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నానా? అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎన్ వాల్యూ ఇన్పుట్ చేస్తున్నాను, 5 ఇచ్చా, 5 నెంబర్స్ ఇన్పుట్ చేశాను. దెన్ ఐఎమ్ ప్రింటింగ్ ద నెంబర్స్. అంటే మెయిన్ ఫంక్షన్ లో వాల్యూస్ ఇన్పుట్ చేసుకొని సబ్ ఫంక్షన్ లో ఫంక్షన్ ని కాల్ చేసి ఆ ఫంక్షన్ లో వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాము అనమాట. అక్కడ యూఆర్ గోయింగ్ టు డివైడ్ యువర్ ప్రోగ్రామ్ ఇంటూ 2 ప్రోగ్రామ్స్. సబ్ మాడ్యూల్ ఇక్కడ ఫంక్షన్ ఏంటి అంటే డిస్ప్లే అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాము అనమాట. అక్కడ నోట్ డౌన్ దిస్. Write a function program. Write a function program to input and output the values. To input and output the values into an array. Write a function program to input and output the values into an array. ఫంక్షన్ డిక్లేర్ చేశాను, డెఫినేషన్ కూడా రాశాను రా. డైరెక్ట్గా డెఫినేషన్ కూడా పైన రాయొచ్చు నాన్న, తప్పేం లేదు అక్కడ. ఫంక్షన్స్ లో అరేస్ ని పారామీటర్ లాగా యూజ్ చేస్తున్నాం ప్రోగ్రామ్స్ లో. మెయిన్లో ఎన్ వాల్యూ ఇన్పుట్ చేశాను, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేశా, ఫంక్షన్ని కాల్ చేశా డిస్ప్లే ఆఫ్ ఏ కామా ఎన్. అప్పుడు మెయిన్లో నుంచి ఈ ఫంక్షన్లోకి వచ్చింది. ఏలో అరేలో వాల్యూస్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంది, వాటిని ప్రింట్ చేసామన్నమాట.
రైట్. నోట్ చేసుకున్నాను అందరూ? ఏమైనా నోట్స్లో రాసుకుంటారా? టైప్ లేదు మనకి. యా. నా ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ? మెయిన్ ఫంక్షన్లో వాల్యూస్ ఇన్పుట్ చేసి డిస్ప్లే ఫంక్షన్లో ప్రింట్ చేసేసారు. అలా కాదు, ఐ వాంట్ టు సార్ట్ అవుట్ దిస్ నెంబర్స్. ఈ నెంబర్స్ని సార్టింగ్ చేయాలరా అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను? మెయిన్ ఫంక్షన్లో వాల్యూస్ ఇన్పుట్ చేస్తా, డిస్ప్లే ఫంక్షన్లో ప్రింట్ చేస్తా, సార్ట్ అనేది ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను రా. ఆ ఫంక్షన్లో ఏం చేస్తారు? ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా సార్టింగ్ చేస్తాము అనమాట. అక్కడ అది మనం సార్టింగ్ ఆఫ్ n నెంబర్స్ చేసాం. మనం మొత్తం అంతా మెయిన్ ప్రోగ్రామ్లోనే ఉంటుంది అక్కడ. అంటే n వాల్యూ ఇన్పుట్ చేయటం, ఎరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసుకోవటం, 2 ఫర్ లూప్లు యూజ్ చేస్తాము. i వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తాం, j వాల్యూ i+1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇఫ్ a ఆఫ్ i గ్రేటర్ దాన్ a ఆఫ్ j అని చెప్పి యూజ్ చేసి చేస్తాం. అంతా కూడా మెయిన్లో రాసేవండి. ఇప్పుడు ఏం చేస్తాను నేను? మెయిన్లో ఇన్పుట్ చేయటమే, డిస్ప్లే ఫంక్షన్లోనేమో వాల్యూస్ డిస్ప్లే చేయడానికి, దెన్ సార్టింగ్ చేయడానికేమో సార్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము అన్నమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్. Write a program to sort out the given list of n numbers, using functions. Write a program to sort out the given list of n numbers using functions. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏం చేశాను? ఆల్రెడీ డిస్ప్లే అనే ఫంక్షన్ నా దగ్గర ఉంది. సెకండ్ ఫంక్షన్ ఏమో సార్ట్. సార్ట్ ఫంక్షన్లో ఏం చేస్తాం? వాల్యూస్ని తీసుకుని సార్టింగ్ చేస్తాం అనమాట. అక్కడ అది మెయిన్లో ఇన్పుట్ చేయడం దాకా జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను నేను? అక్కడ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే. డిస్ప్లే ఫంక్షన్ ఏం చేసింది? ఆ వాల్యూస్ని ప్రింట్ చేసింది. అంటే దీస్ నెంబర్స్ బిఫోర్ ప్రింటింగ్, అంటే బిఫోర్ సార్టింగ్ అనమాట. అక్కడది వాల్యూస్ బిఫోర్ సార్టింగ్. ఇప్పుడు వాల్యూస్ని ప్రింట్ చేసిందిరా. నెక్స్ట్ డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేశా. నెక్స్ట్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ కాల్డ్ సార్ట్ ఆఫ్ a, n. ఇప్పుడు ఏం చేసినది? ఆ ఫంక్షన్లోకి వెళ్ళి సార్టింగ్ చేస్తుంది. అక్కడ చేద్దాం మనం ఇప్పుడు. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ సార్ట్ ఫంక్షన్. void sort of int a of 10, int n. డెఫినిషన్ రాస్తున్నాను రా ఇప్పుడు ఫంక్షన్కి. సో ఇక్కడ i వాల్యూ కావాలి, j వాల్యూ కావాలి, ఇంటర్చేంజ్ చేయడానికి t అనే వేరియబుల్ కూడా కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఫర్ i equal to 0, i less than n, i plus plus, for j equal to i plus 1, j less than n, j plus plus, if a of i greater than a of j. Sorting చెప్పాను ఆల్రెడీ. Then t is equal to a of i is equal to a of j, then a of j equal to t. Close for if and close for and close for the function. Okay. దీన్ని మళ్ళీ వేరే పేజీలో కాపీ చేసి చూపిస్తాను మీకు పక్కన కనిపించేటట్టుగా. Take another edit plus. కింద రాయాలి యాక్చువల్గా మీకు కన్విక్షన్ కోసం పక్కన పెట్టాను దాన్ని. అక్కడ చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఏం చేస్తాను నేను? డిస్ప్లే అనే ఫంక్షన్ తీసుకున్నాను, సార్ట్ అనే ఫంక్షన్ తీసుకున్నా. మెయిన్లో స్టార్ట్ చేశా. మెయిన్లో n వాల్యూస్ ఇన్పుట్ చేసాం, ఎరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేశా. ఫస్ట్ ఏ ఫంక్షన్ని కాల్ చేశాను నేను? డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేశా. దిస్ ఈస్ వాల్యూస్ బిఫోర్ సార్టింగ్.
అంటే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో మీరు ఇన్పుట్ చేసినవి అవన్నీ ఇక్కడ ప్రింట్ చేసేస్తుందిరా. నెక్స్ట్ ఏం చేశాను, సార్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేశా. సార్ట్ ఆఫ్ ఏ కామా ఎన్, ఏ అంటే అరే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అది ఇక్కడ తీసుకొచ్చుకుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేసింది, ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయింది, జే వాల్యూ 1 నుంచి, అంటే ఏ ఆఫ్ 0 విత్ ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 0 విత్ ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 0 విత్ ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 0 విత్ ఏ ఆఫ్ 4, లైక్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆల్ ద స్ట్రంగ్. అంటే అక్కడ ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, దాన్ని ఇంటర్చేంజ్ చేయమని చెప్పాం మనం అక్కడ. అంటే ఇప్పుడు ఈ సార్ట్ ఫంక్షన్ లో ఏం జరుగుతుంది అంటే, ద నెంబర్స్ మీరు ఏవైతే ఇచ్చారో వాటిని సార్టింగ్ చేసుకుంటుంది అనమాట అక్కడ. ఈ 3 స్టెప్స్ ఏంటంటే, సార్టింగ్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇంటర్చేంజ్ చేయడానికి యూస్ చేస్తాం మనం అక్కడ. సో మళ్ళీ సార్టింగ్ అయిపోగానే మళ్ళీ మెయిన్ లోకి వచ్చిందిరా. మెయిన్ లో ఏం చేస్తాను, మళ్ళీ వాల్యూస్ ని ప్రింట్ చేస్తా ఆఫ్టర్ సార్టింగ్ అనమాట అక్కడది. సో నౌ అగైన్ ఐ విల్ కాల్ ద ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే. డిస్ప్లే అనే ఫంక్షన్ ని కాల్ చేశాను రా. దిస్ ఈస్ వాల్యూస్ ఆఫ్టర్ సార్టింగ్. మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అనమాట అక్కడది. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రా. మెయిన్ ఫంక్షన్ లో స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. దెన్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాం అరేస్ లోకి. ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే. ఎప్పుడైతే డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేశానో డిస్ప్లే ఫంక్షన్ లోకి వచ్చింది, వాల్యూస్ ని ప్రింట్ చేసేసింది. మళ్ళీ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్. మెయిన్ లోకి వచ్చి ఇప్పుడే ఫంక్షన్ ని కాల్ చేసింది, సార్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేసింది. సో సార్ట్ ఫంక్షన్ కి వచ్చింది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఈ ఫంక్షన్ లో యూస్ చేసినప్పుడు వీటన్నిటి కూడా సార్టింగ్ చేసింది. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్. మళ్ళీ మెయిన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏంటిది, వాల్యూస్ ఆఫ్టర్ సార్టింగ్. మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను రా. మళ్ళీ ఈ ఫంక్షన్ లోకి వచ్చి ఈ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. మన సార్టింగ్ ప్రోగ్రామ్ ఫంక్షన్ నే 2 మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను. డిస్ప్లే ఫంక్షన్ లోనేమో వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి, సార్ట్ ఫంక్షన్ లోనేమో వాల్యూస్ ని సార్టింగ్ చేయడానికి యూస్ చేస్తున్నాము అనమాట అక్కడ. రైట్. సో ఇందాక చేసిన ఫంక్షన్ కి ఇప్పుడు సార్ట్ అనే దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను రా మనం. I'll execute this program. ఫస్ట్ n వాల్యూ ఇన్పుట్ చేస్తాం. దీంట్లో మీకు యాక్చువల్గా డిఫరెన్స్ ఇక్కడ ఏం తెలియదు కదా. n వాల్యూ ఇన్పుట్ చేశాను, వాల్యూస్ ఇన్పుట్ చేస్తున్నాం. రైట్. సో వాల్యూస్ బిఫోర్ సార్టింగ్ మీరు ఏవైతే ఇన్పుట్ చేశారో అది కనిపిస్తున్నాయి ఇక్కడ. 23, 89, 65, 21, 9. /n బదులుగా /t ఇచ్చాను రా డిస్ప్లేలో. వాల్యూస్ ఆఫ్టర్ సార్టింగ్. ఇప్పుడు ఏం చేసినది, వాటిని సార్టింగ్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట అక్కడ. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే. డిస్ప్లే ఫంక్షన్ ని 2 సార్లు యూజ్ చేశాను అనమాట అక్కడ. రైట్. అని ప్రోగ్రామ్ తీసుకోండి రా. ఈ పక్కన సార్ట్ ఫంక్షన్ పెట్టాను, యాక్చువల్గా కిందే ఉంటుంది అది కంటిన్యూషన్. Write a function program to sort out the given list of n numbers. Functions యూస్ చేసి సార్టింగ్ చేయడం ప్రోగ్రామ్ చేస్తున్నాము అనమాట అక్కడ. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి అన్న. Here I am having 2 functions, display and sort.
మెయిన్ ఫంక్షన్ లోనే 2 సార్లు డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా, బిఫోర్ సార్టింగ్, ఆఫ్టర్ సార్టింగ్. ఇందాక రాశారా? కిందకి స్క్రాల్ చేస్తున్నానా? డిస్ప్లే ఫంక్షన్ వరకు స్క్రాల్ చేశాను, తర్వాత సార్టింగ్ చేద్దాం. డిస్ప్లే సార్ట్ 2 ఫంక్షన్స్ రా ఇక్కడ. డిస్ప్లే ఫంక్షన్స్ లోనేమో వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాను, సార్ట్ ఫంక్షన్ లోనేమో వాల్యూస్ ని సార్టింగ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఐఎమ్ స్క్రాలింగ్ డౌన్, సార్ట్ ఫంక్షన్ కూడా చూపిస్తాను. ఎస్, డిస్ప్లే సార్ట్. సార్టింగ్ టెక్నిక్స్ అన్ని కూడా యూజ్ చేశాను రా ప్రీవియస్ గా, దాన్నే ఇప్పుడు ఫంక్షన్ ప్రోగ్రామ్ లోకి కన్వర్ట్ చేశాము అన్నమాట అక్కడ. సో ఆఫ్టర్ సార్ట్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్లో స్టార్ట్ చేస్తున్నాం. డిస్ప్లే ఫంక్షన్ బిఫోర్ సార్టింగ్ ప్రింట్ చేశాను, సార్ట్ ఫంక్షన్ కాల్ చేసిన సార్టింగ్ అయినాయి, మళ్ళీ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేశాను 2 times.
ఓకే, గుడ్. ఫంక్షన్ ప్రోగ్రామ్స్ లో అరేస్ ని పారామీటర్స్ లాగా రాసే ప్రోగ్రామ్ ఒకటి చేశాను రా. దీనిలాగానే ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయడం చేసాం మనం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాలేజ్ ఇచ్చారు. రివర్స్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేసాం మనం? I equal to 0 and this. What is the length of this string? Length is 7. Good. Right? First a character print అవ్వాలరా. E అంటే లాస్ట్ నుంచి s of 6, s of 5, s of 4 అలా ఎక్కడ దాకా s of 0 దాకా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం అక్కడ. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని నేను ఫంక్షన్స్ యూస్ చేస్తాను రా, రివర్స్ చేయడానికి అన్నమాట. అక్కడ అది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ రా. రైట్ ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్, రైట్ ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్ to print the given string, to print the given string in reverse. To print the given string in reverse. To print the given string in reverse. ఇప్పుడు చూడండి రా, ఫంక్షన్ నేను రివర్స్ అని ఇచ్చాను. దెర్ ఈస్ నో రిటర్న్ వాల్యూ అండ్ ఐఎమ్ టేకింగ్ ఎ స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ అరేని తీసుకుంటున్నాను రా. ఇక్కడ క్యార్ ఎస్ ఆఫ్ 20. నెక్స్ట్ లెంగ్త్ కూడా కావాలి కదా, అదే లాస్ట్ నుంచి ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి లెంగ్త్ అనే వేరియబుల్ కూడా తీసుకుంటున్నాను అనమాట అక్కడది. రైట్, ఐ విల్ రైట్ దట్ ఫంక్షన్ హియర్, వాయిడ్ రివర్స్ ఆఫ్ క్యార్ ఎస్ ఆఫ్ 20 లెంగ్త్. రైట్, ఇప్పుడు దీని ఏంటి, మెయిన్ ఫంక్షన్ లోనేమో స్ట్రింగ్ ఇన్పుట్ చేసుకోవడం, లెంగ్త్ కనుక్కోవడం మెయిన్ ఫంక్షన్ లో చేస్తా. రివర్స్ అంతా ఎక్కడ చేస్తాను, రివర్స్ అనే ఫంక్షన్ లో ప్రింట్ చేస్తాము అనమాట. అక్కడ అది క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేసుకుంటూ వస్తా. ఎస్ ఆఫ్ 6, ఎస్ ఆఫ్ 5, ఎస్ ఆఫ్ 4 అలా ఎస్ ఆఫ్ 0 దాకా చేస్తాము అనమాట అక్కడ. సో రైట్ ఎ ఫంక్షన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇన్ రివర్స్. తన స్ట్రింగ్ డాట్ హెచ్ కూడా తీసుకోండి రా, స్టార్ట్ చేయండి. hash include string dot h. Hash include stdio dot h. Hash include string dot h. Void reverse of char s of 20 comma int length len. ఒక్కసారి చూడండి రా ప్రోగ్రామ్ తర్వాత మాదిరిగానే. నౌ ఐఎమ్ టేకింగ్ ఎ స్ట్రింగ్ క్యార్ ఎస్ ఆఫ్ 20 ఇంట్ లెంగ్త్ కావాలి కదా. సో ప్రింట్ ఎంటర్ ఎ స్ట్రింగ్ scanf స్ట్రింగ్ కాబట్టి %s అని ఇచ్చాను అక్కడ. అని ఇప్పుడు scanf లో ఏం చేస్తాం మనం, స్ట్రింగ్ ఇన్పుట్ చేసుకుంటున్నాం. స్ట్రింగ్ లో ఏమి ఇచ్చాను ఇప్పుడు నేను, కాలేజ్ ఇచ్చాను. రైట్, సో ద వాల్యూ ఆఫ్ s is college. Now I am finding the length. len is equal to str len of s. ఎంత వస్తుంది లెంగ్త్, 7. Now I am calling the function reverse. రివర్స్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను రా. రివర్స్ ఫంక్షన్ లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఒకటేమో స్ట్రింగ్, ఒకటేమో లెంగ్త్. Now I am calling the function reverse of s comma len. ఫంక్షన్ ని కాల్ చేశా. Now I am closing the main ని క్లోజ్ చేశాను రా. రైట్, now I am writing the definition. ఏది, వాయిడ్ రివర్స్ ఫంక్షన్ తీసుకున్నాం కదా, దానికి డెఫినేషన్ రాస్తున్నాను రా ఇప్పుడు ఇక్కడ. int I ఫర్ లాస్ట్ నుంచి చివరి దాకా రావాలి, లెంగ్త్ -1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మనం అక్కడ. సో ఫర్ I is equal to length -1, I greater than or equal to 0, I minus minus. Now I am printing the character, put char of s of I. Then a put char is the function to print a single character.
ఒక్కసారి చూడండి రా, తర్వాత రాత్రి కానీ ఒకసారి చూడండి. ఫంక్షన్ మెయిన్ నుంచి స్టార్ట్ చేశాను, క్యారెక్టర్ ఎరే ఒకటి తీసుకున్నాను, లెంగ్త్ ఒకటి తీసుకున్నా, స్ట్రింగ్ ఇన్పుట్ చేశా, స్ట్రింగ్ ఏమో కాలేజ్ అని ఇన్పుట్ చేసుకున్నాను రా. నౌ ఐఎమ్ ఫైండింగ్ ద లెంగ్త్ ఈజ్ 7. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ రివర్స్ ఆఫ్ ఎస్ కామా లెంగ్త్. ఎస్ లో ఏముంది నాన్న? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఎస్? College. Good. What is the value in length? 7. So yes లోనేమో స్ట్రింగ్ లోనేమో కాలేజ్ ఉంది, లెంగ్త్ ఏమో 7 ఉంది. ఇక్కడ వచ్చిందిరా ఇప్పుడు. ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లెంగ్త్ -1 అంటే 6. ఎస్ ఆఫ్ 6 లో ఏముందిరా? ఎస్ ఆఫ్ 6 లో ఎస్ ఆఫ్ 6 లో ఈ ఉంది నాన్న, ఈని ప్రింట్ చేసింది. I మైనస్ ఎస్ ఆఫ్ 5, I మైనస్ ఎస్ ఆఫ్ 4, అలా ఎక్కడ దాకా వెళ్తుంది? ఎస్ ఆఫ్ 0 దాకా వెళ్ళిపోతుంది. అక్కడ ఎస్ ఆఫ్ 0లోకి వెళ్ళి దాన్ని ప్రింట్ చేసింది అనమాట. అక్కడ అంటే EGELLOC అని ప్రింట్ చేసుకుంటుంది. అక్కడ మెయిన్ లోనేమో వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాను, రివర్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ రివర్స్ ఫంక్షన్ లో వాల్యూని ప్రింట్ చేశాను, రివర్స్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇక్కడ అరేని పాస్ చేస్తున్నాను, లెంగ్త్ ని కూడా పాస్ చేస్తున్నాం మనం ఇక్కడ. రైట్, ఐ ఎగ్జిక్యూట్ దిస్. ఒకసారి చూడండి. Yeah, enter a string. There it will take college. So it is going to print EGELLOC. ఇన్పుట్ ఏమో మెయిన్ లో జరిగింది, వాల్యూని రివర్స్ లో ప్రింట్ చేయడం ఏమో ఫంక్షన్ లో జరిగింది అన్నమాట. రైట్, కంప్లీట్ చేయండి రా. మెయిన్ లో వాల్యూని ఇన్పుట్ చేసుకున్నాను, స్ట్రింగ్ ని, లెంగ్త్ కనుక్కున్నా. ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ రివర్స్ ఫంక్షన్ లోకి వెళ్ళి లెంగ్త్ -1 నుంచి 0 దాకా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళా, క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ చేసాము అనమాట. ఓకే, మనం మిస్టేక్స్ లేకుండా నోట్ చేసుకోండి రా. మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి, సెల్ ఫోన్ అయినా చేయొచ్చు. మీకు ఏదైనా ఎర్రర్ వస్తే నాకు పోస్ట్ చేయండి, ఐ కెన్ రెక్టిఫై దట్. మీకు మళ్ళీ రెక్టిఫై చేస్తాను రా, ఇప్పుడే కాదు, మీరు రేపు చేసినా మధ్యాహ్నం చేసినా ఎప్పుడైనా చేయండి. మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాకపోతే జస్ట్ పోస్ట్ ఇట్ టు మీ, వాట్సాప్లో పోస్ట్ చేయండి, చేస్తే నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రికర్షన్లో రాయాలరా. వాట్ ఈస్ మెన్ బై రికర్షన్? రికర్షన్ అంటే ఏంటన్నా? వాట్ ఈస్ మెన్ బై రికర్షన్?
function calling by itself, sir. Yes, a function calling by itself. Jahanavi, correct. Arvind, correct. రైట్, మనం ఏదైతే ఫంక్షన్ లో ఉన్నామో అదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేయటాన్ని రికర్షన్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నేను రికర్షన్ లోకి మారుస్తున్నానా. రైట్, స్టార్ట్ చేయండి రా. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ రికర్సివ్ ప్రోగ్రామ్, రైట్ ఏ రికర్సివ్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇన్ రివర్స్. To print the given string in reverse. ఒక్కసారి చూడండి, ఫంక్షన్ డెఫినేషన్ లో మారుస్తున్నాను రా. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోగ్రామ్ ఒకటి మూడింటికి ఎగ్జాంపుల్ గా పనిచేస్తుందిరా. ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ ప్రోగ్రామ్ దీంట్లో రాయొచ్చు, ఫంక్షన్స్ యూజింగ్ అరేస్ రాయొచ్చు, నెక్స్ట్ ఫంక్షన్స్ రికర్సివ్ ఫంక్షన్ కూడా దీంట్లో రాస్తున్నాం అనమాట. అంటే మూడు కలిపి ఒక ప్రోగ్రామ్ రికార్డులు రాసుకోవడానికి బాగుంటుంది. అంటే మీరు మూడిట్లో ఏది అడిగినా ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు ప్రోగ్రామ్ని. నౌ ఐఎమ్ చేంజింగ్ ద ప్రోగ్రామ్. ఒకసారి వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నౌ పుట్ కేర్ ఆఫ్ ఎస్ ఆఫ్ లెంగ్త్ -1 అని ఏం ప్రింట్ అవుతుందిరా ఇప్పుడు? Put care of, yes, put care of s of length -1. Good. S అంటేనేమో కాలేజ్, రైట్? అంటే లెంగ్త్ -1 అంటే 7 - 1 అంటే 6. s of 6 లో ఏముంది అంటే ఈని ప్రింట్ చేసింది. అంటే ఇక్కడ రెడ్యూస్ చేసుకుంటూ రావాలి ఎప్పటిదాకా. ఇఫ్, ఎస్ కరెక్ట్, వినండి రా నాన్న. ఇఫ్ లెంగ్త్ నాట్ ఈక్వల్ టు 1, when I am calling the function reverse of s comma length -1. మనం ఇక్కడ లెంగ్త్ -1 అన్నప్పుడు వాల్యూమ్ రెడ్యూస్ చేస్తుందిరా. ఇక్కడ రెడ్యూస్ చేయడం ఏమి ఉండదు, ప్రింట్ చేయడం వరకే. ఇది ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక్కసారి వినండి. రికర్షన్ కండిషన్, టెర్మినేటింగ్ కండిషన్ ఇక్కడే ఉంది, రికర్సివ్ కాల్ కూడా ఇక్కడే ఉంది. ఇంపార్టెంట్, వినండి ఒక్కసారి. ఫస్ట్ ఏం చేశాను, స్ట్రింగ్ ఇన్పుట్ చేసుకున్న కాలేజ్, లెంగ్త్ కనుక్కున్న LEN లోకి. ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ ఎస్ కామా లెంగ్త్. ఎస్ అంటేనేమో కాలేజీ, లెంగ్త్ అంటేనేమో 7. సో ఫస్ట్ ఏం చేసింది, పుట్ కేర్ ఆఫ్ లెంగ్త్ -1 అంటే 7 - 1 అంటే s of 6 ని ప్రింట్ చేసిందిరా. s of 6 అంటే నాకు ఈని ప్రింట్ చేసింది నాన్న. నెక్స్ట్ ఇప్పుడు లెంగ్త్ ఎంత ఉంది, 7 ఉంది. 7 నాట్ ఈక్వల్ టు 1, ట్రూ. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నా నేను, రివర్స్ ఆఫ్ ఎస్ కామా అంటే కాలేజీలో వాల్యూ చేంజ్ ఏం లేదురా, స్ట్రింగ్ లో చేంజ్ లేదు. లెంగ్త్ -1, లెంగ్త్ ఆల్రెడీ 7 ఉంది కదా, ఇప్పుడు 6 తో కాల్ చేస్తున్నా దీన్ని. అంటే ఇప్పుడు లెంగ్త్ వాల్యూ 6 ఉంది. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది ఇక్కడ, పుట్ కేర్ ఆఫ్ ఎస్ ఆఫ్ లెంగ్త్ -1 నానా. ఇప్పుడు లెంగ్త్ ఎంత ఉందిరా? నో ఒకసారి వినండి. ఫస్ట్ టైం స్ట్రింగ్ లో కాలేజ్ ఉంది, లెంగ్త్ లో 7 ఉంది. బి కేర్ఫుల్. లెంగ్త్ -1 అంటే ఏం చేసింది, s of 6 ని ప్రింట్ చేసింది. ఇప్పుడు లెంగ్త్ 7 ఉంది ఇక్కడ. 7 నాట్ ఈక్వల్ టు 1, ట్రూ అయింది కాబట్టి ఏం చేసింది, అగైన్ ఇట్ ఈస్ కాలింగ్ ద ఫంక్షన్. దీన్ని రికర్సివ్ కాల్ అంటాం మనం. రికర్సివ్ కాల్ మళ్ళీ ఫంక్షన్ ని కాల్ చేసింది. ఇప్పుడు ఎస్ లో కాలేజ్, దాంట్లో ఏం చేంజ్ లేదురా. లెంగ్త్ ని మటుకు ఒక నెంబర్ రెడ్యూస్ చేసి కాల్ చేస్తోంది. అంటే ఇప్పుడు లెంగ్త్ లో ఎంత ఉన్నట్టు, 6 ఉందిరా. లెంగ్త్ లో 6 ఉంది. నౌ ఐఎమ్ ప్రింటింగ్ ఎస్ ఆఫ్ లెంగ్త్ -1 అంటే ఏంటి, ఇప్పుడు లెంగ్త్ లో 6 ఉంది, ఎస్ ఆఫ్ 5 ని ప్రింట్ చేసిందిరా. ఎస్ ఆఫ్ 5 లో ఏముంది, జీ. ఎస్ ఆఫ్ 5 లో జీ ఉందానా. లెంగ్త్ ఈజ్ 6, 6 - 1 అంటే 5. ఆ ఎస్ ఆఫ్ 5 లో క్యారెక్టర్ ని ప్రింట్ చేసింది. అంతేగాని లెంగ్త్ ఏం రెడ్యూస్ అవ్వలేదురా. ఇప్పుడు లెంగ్త్ ఎంత ఉంది, 6 ఉంది. 6 నాట్ ఈక్వల్ టు 1, మళ్ళీ ట్రూ అయింది. మళ్ళీ కాల్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎస్ కామా లెంగ్త్ -1 అంటే ఇప్పుడు లెంగ్త్ -1 అంటే 6 - 1 5 తో కాల్ చేసిందిరా. ఇప్పుడు
అంటే లెంగ్త్ వాల్యూ 5 ఉంది. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది ఇది? ఎస్ డాట్ ఎస్ ఆఫ్ 4 ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అలా ఎప్పటిదాకా? లెంగ్త్ వాల్యూ 1 వచ్చేదాకా. ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చినప్పుడు 1 - 1 0 ని ప్రింట్ చేసేస్తుంది అనమాట అక్కడ. సో ఇది రికర్షన్ ఫంక్షన్ కి పనిచేస్తుంది, అరే ఫంక్షన్ లో అరేని పారామీటర్ లాగా యూజ్ చేయడానికి పనిచేస్తుంది, ఫంక్షన్ ప్రోగ్రామ్ కూడా పనిచేస్తుంది అనమాట అక్కడ. మూడిట్లో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొస్తున్నాయి ఇక్కడ. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్ ప్రోగ్రామ్ కి ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫంక్షన్స్ యూజింగ్ అరేస్ వీని యూజ్ చేయొచ్చు. ఫంక్షన్స్ రికర్సివ్ ఫంక్షన్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే మూడిట్లో ఏది రాసినా సరే ఈ ఒక్కటి రాసుకుంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో రికర్షన్ ప్రోగ్రామ్ కింద ఇది నోట్ చేసుకోండి. యా, కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ చేస్తుందిరా. లాస్ట్ కి లెంగ్త్ వాల్యూ 1 వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఆల్రెడీ లెంగ్త్ 1 ఉందనుకోండి, ఎస్ ఆఫ్ 0 ని ప్రింట్ చేసేస్తుంది. సో లెంగ్త్ మళ్ళీ తీసుకున్నప్పుడు 1 ≠ = 1 ఉన్నప్పుడు ఫాల్స్ అయిపోతుంది, మళ్ళీ కాల్ చేయదు అనమాట అక్కడ. మూడింటికి పని చేస్తుందిరా. ఫంక్షన్ ప్రోగ్రామ్ అన్నా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఫంక్షన్స్ యూజింగ్ అరేస్ అన్నా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రికర్సివ్ ఫంక్షన్ అన్నా కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట అక్కడ. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అన్నా రికార్డ్ లో రాద్దాం మనం. నోట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్. త్రీ కాన్సెప్ట్స్ కి ఒకటే ప్రోగ్రామ్ చెప్పొచ్చు నాన్న. యా, స్కానఫ్ లో యాంపర్సెంట్ వేస్తాను రాయక్కర్లేదా? పాయింటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పాయింటర్. మనం స్ట్రింగ్ లోకి యాంపర్సెంట్ రాయక్కర్లేదురా. ప్రీవియస్ గా చాలా చేసాం మనం ప్రోగ్రామ్స్. నెంబర్ అంటే ఫ్లోట్ కానీ ఇంటీజర్ కానీ ఇస్తున్నప్పుడు పాయింటర్ ఇవ్వాలి, యాంపర్సెంట్ సింబల్ అడ్రస్ ఇవ్వాలి అక్కడ. ఈ అడ్రస్ గురించి అన్ని కూడా నెక్స్ట్ మీకు పాయింటర్స్ కాన్సెప్ట్ లోకి వస్తున్నప్పుడు చెప్తాను మళ్ళీ. ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ ఇవ్వక్కర్లేదన్న. వస్తారా? Yeah. Now, we will discuss the concept of storage classes.
అలా మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండిరా, స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పి. Storage classes. Storage classes. దాంట్లో రెండు లైన్లు రాసుకోండిరా. Storage classes are used. Storage classes are used storage classes are used to identify the scope of the variable, to identify the scope of the variable, to identify the scope of the variable. There are 4 types of storage classes. There are 4 types of storage classes. First one, automatic variables. Bracket lo local variables అని రాసుకోండిరా. Automatic variables. Second one, external variables. ఇది గ్లోబల్ వేరియబుల్స్ అంటారా. External variables. దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ వన్, స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ దీన్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తానరా. ఓన్లీ వన్ టైమ్ ఇట్ విల్ ఇనిషియలైజ్. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దిస్ కమ్స్ అండర్ లోకల్ వేరియబుల్స్. మీరు ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాని స్కోప్ అనేది ఓన్లీ ఆ ఫంక్షన్ వరకే పనిచేస్తుంది. అక్కడ చేద్దాం. స్టాటిక్ వేరియబుల్స్. లాస్ట్ వన్, రిజిస్టర్స్. 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 రైట్, ఒక్కొక్క దాని గురించి నోట్ చేసుకుంటా. ఫస్ట్ వన్, ఆటోమేటిక్ వేరియబుల్స్. Automatic variables. The scope of these variables, okay, వేరే నేమ్ ఏం లేదు నాన్న, స్టాటిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద థింగ్. దానికి రిజిస్టర్స్కి ఏం ఉండదు అలాగా. ఆటోమేటిక్ వేరియబుల్స్ దాంట్లో రాసుకోండి. ద స్కోప్ ఆఫ్ దీస్ వేరియబుల్స్, ద స్కోప్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ is confined to the function, is confined to that function where it is declared. The scope of these variables is confined to that function where it is declared. These are called local variables. These are called local variables. Then a function లోపల డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్స్ అంటారా మనం. Auto is the keyword. AUTO. Auto is the keyword
To declare a local variable, auto is the keyword to declare a local variable. మామూలుగా మనం ఏం రాస్తాం, మనం ఇంట్ ఏ అని రాస్తాం కదా. వాడు చెప్పేది ఏంటంటే ఆటో ఇంట్ ఏ అని రాయమంటాడు అక్కడ. అది సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. ఇప్పటిదాకా మనం ఏం రాయలేదురా, మనం ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసాము, వాటిని లోకల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట. అక్కడ థియరిటికల్ గా నోట్ చేసుకోండి. అది ఆటో ఇంట్ ఏ. Auto int a. Next one, external variables. External variables. The scope of these variables, the scope of these variables extended to all the functions, extended to all the functions in the given program, extended to all the functions in the given program. Extern is the keyword, extern. Extern is the keyword to declare a global variable. Extern is the keyword to declare a global variable. చేద్దాం రా, మీరు అబ్జర్వ్ చేద్దాం, తెలుస్తుంది మీకు. Syntax: extern int a, extern int a. Extern int a. Next one, static variables. Static variables. The scope of these variables, is just like automatic variables.
Yeah, maybe some disturbance with this network. Vachindra, వినిపిస్తుందా? Is it audible? Yes, sir. Yeah. Okay. No, static storage class is in the server. The scope of this variable is confined to that, but just like local variables, and static variables are used to initialize the variables. ఇప్పుడు మామూలుగా ఇంట్ ఏ అని చెప్పి డిక్లేర్ చేశాను అనుకోండి, దాంట్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది అక్కడ. అదే ఇంట్ ఏ ఆఫ్ స్టాటిక్ ఇంట్ ఏ అన్నాను అనుకోండి, దాన్ని జీరోతో ఇనిషియలైజ్ చేసుకుంటుంది అనమాట. అక్కడ అది చూపిస్తాను మీకు, ప్రోగ్రామ్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు అది. లాస్ట్ వన్ రిజిస్టర్స్. దీనికి స్టాటిక్ ఇంట్ ఏ, స్టాటిక్ ఇంట్ ఏ. Static int a. Last one, registers. This class is used. This storage class is used. Okay, I'll share the screen. Yeah, this storage class is used for multi-file programming. మన సిలబస్ లో లేదు యాక్చువల్గా ఇది. For multi-file programming. This storage class is used for multi-file programming, and it is also used to reduce. It is also used to reduce the processing time. It is also used to reduce the processing time. అంటే వాడు చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా మనకి సిపియులో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ పార్ట్స్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయిరా సిపియులో? సిపియులో వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ వీఆర్ హ్యావింగ్? ఏమైనా గుర్తున్నాయా? ఏఎల్యు ఏమైనా ఐడియా ఉందా? ఏఎల్యు అంటే ఏఎల్యు అర్థమెటికల్ లాజికల్ యూనిట్. ఎంయు, ఎంయు అంటే మెమరీ యూనిట్. సియు అంటే కంట్రోల్ యూనిట్. ఇవన్నీ కూడా మనకి సిపియులో ఉన్నాయిరా, అర్థమెటికల్ లాజికల్ యూనిట్. అంటే మీరు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నారనుకోండి, డైరెక్ట్ గా వేరియబుల్స్ వెళ్ళిపోవు అక్కడికి. అవన్నీ కూడా ఆ సి వేరియబుల్, దాంట్లో ఉన్న వాల్యూ, ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ, ఇవన్నీ కూడా ఏంటంటే ఏఎల్యూ అంటారు దాన్ని, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అనమాట అక్కడ. సో మీరు ఇచ్చిన వేరియబుల్స్ లో వాల్యూస్ ని రిజిస్టర్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ రిజిస్టర్స్ ఏఎల్యూలోకి వెళ్తాయి. ఏఎల్యూలో ప్రాసెస్ జరిగిన తర్వాత అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద వేరియబుల్స్. అంటే ఈ ట్రాన్స్ఫర్ టైం ఉంది చూసారా, వేరియబుల్స్ నుంచి రిజిస్టర్స్ లోకి వెళ్ళటం, రిజిస్టర్స్ నుంచి వేరియబుల్స్ లోకి రావటం, ఈ ట్రాన్స్ఫర్ టైంని సిపియు టైం అంటాం, మన ప్రాసెసింగ్ టైం అంటాం అనమాట అక్కడ. దాన్ని రెడ్యూస్ చేయడానికి రిజిస్టర్స్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తాడు అక్కడ. బట్ యాక్చువల్గా మనకి సిలబస్ లో లేదు. సో దీస్ ఆర్ ద 4 స్టోరేజ్ క్లాసెస్. ఏమిటివి? ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్స్, ఎక్స్టర్న్ అంటే గ్లోబల్ వేరియబుల్స్, అండ్ స్టాటిక్ అంటే ఇవి లోకల్ వేరియబుల్సే ఇనిషియలైజ్ చేయడానికి యూస్ చేస్తాం మనం అక్కడ. రిజిస్టర్స్ అనేది మల్టీ ఫైల్ ప్రోగ్రామింగ్ లో యూస్ చేస్తాము అన్నమాట అక్కడ. ఏంటో తెలి మూవీనా స్టాటిక్ వేరియబుల్స్, మళ్ళీ నాకు అర్థం కాలేదు తెలియదు. చండీ సారా చెప్పాలా? యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. మనం అవ్వలేదురా, పెద్దానికి ఒక ప్రోగ్రామ్ చేస్తాం మనం ఇప్పుడు ఇక్కడ. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ ఎక్కడ యూస్ చేస్తాము?
దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. డెఫినేషనా, స్టాటిక్ వేరియబుల్స్ అనేది బేసికల్గా ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయడానికి యూస్ చేస్తాము అనమాట. అక్కడ అది ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేయడం కూడా అంటాం మనం. అక్కడ లేకపోతే జావాలో వెళ్ళినప్పుడు మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటాం అక్కడ. అంటే ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేయాలి అన్నప్పుడు స్టాటిక్ అనే స్టోరేజ్ క్లాస్ ని యూస్ చేస్తాము అనమాట అక్కడ. అది ఇప్పుడు మీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళినప్పుడు వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఆటోమేటిక్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం రా. విల్ టేక్ వన్ బై వన్, ఒక్కొక్క ప్రోగ్రామ్ చేద్దాం అన్న. void display of int a. A plus plus printf a is equal to percentage d a, close for function. Now I am writing the definition. Void main అనే declaration రాయలేదురా, డైరెక్ట్ గా డెఫినేషన్ రాస్తాను ప్రోగ్రామ్ కి. ఇంట్ a ఈక్వల్ టు 10. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ డిస్ప్లే ఆఫ్ a. ఫంక్షన్ ని కాల్ చేశాను రా. నౌ అగైన్ ఐఎమ్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ a. a ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ d a, క్లోజ్ ఫర్ మెయిన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. వాట్ ఈస్ అవుట్పుట్? రెండు సార్లు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, రెండు సార్లు ఏనే ప్రింట్ చేస్తున్నాం మనం అక్కడ. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుందిరా. మెయిన్ లో ఏం చేశాను, ఏ వాల్యూని 10 కి ఇనిషియలైజ్ చేశా. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ డిస్ప్లే ఆఫ్ ఏ అని చెప్పి ఫంక్షన్ ని కాల్ చేశాను రా. ఏలో ఎంత ఉంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 10. ఆ 10 తీసుకుని ఫంక్షన్ లోకి వచ్చిందిరా. 10 తీసుకుని ఫంక్షన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అన్నా ఏమవుతుంది? 11. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అయింది ఇక్కడ? 11 ప్రింట్ అయింది. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్. మెయిన్ లోకి వచ్చి మళ్ళీ ఏని ప్రింట్ చేస్తున్నాను రా. ఇక్కడ ఏ ఎంత అవుతుంది ఇప్పుడు? ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 10. నన్ను ఒక్కసారి వినండి రా. ఇక్కడ మీరు ఫంక్షన్ లోపల మెయిన్ లోపల డిక్లేర్ చేశారు కాబట్టి అక్కర్లేదురా. ఇక్కడ డెఫినేషన్ రాసేస్తున్నాను నేను, ఇంకా సెమీకోలన్ లేదు. డిక్లరేషన్ డెఫినేషన్ విడివిడిగా రాస్తే సెమీకోలన్ రాయాలి, ఇక్కడ అక్కర్లేదు అన్న. ఒకసారి వినండి, అరవింద్. ఫస్ట్ ఏం చేశారు, ఇప్పుడు ఏ అనే వేరియబుల్ లోకల్ గా డిక్లేర్ చేశా. ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏకి ఇక్కడ డిక్లేర్ చేసిన పారామీటర్ కి సంబంధం లేదు నాన్న. ఎప్పటిదాకా సంబంధం అంటే ఫంక్షన్ ని కాల్ చేశారు, ఏలో ఉన్న వాల్యూ వెళ్ళి ఏలో స్టోర్ అయింది, అంటే రిలేషన్షిప్ అయిపోయింది ఇంక అక్కడితో. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అనేది 11 అయింది. ఎక్కడైంది? ఇది డిస్ప్లే ఫంక్షన్ లో అయింది, మెయిన్ లో అవ్వదు నాన్న. మెయిన్ లో మళ్ళీ 10 ప్రింట్ చేసుకుంటుంది అనమాట. అక్కడది మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? ఫంక్షన్ లోనేమో ఏ వాల్యూ 11 అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికేమో 10 ప్రింట్ చేస్తుంది మెయిన్ లో. మెయిన్ లో వాల్యూని చేంజ్ చేయదు అనమాట అక్కడది. దిస్ ఈస్ కాల్డ్ లోకల్ డిక్లరేషన్. లోకల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ. రైట్, ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి రా. ఆల్సో హ్యాండ్ విడ్త్ సరిపోట్లా నెట్ నాకు, అందుకని చూద్దాం. How I am executing this. సరిపోట్లేదు. యా, మెయిన్ లో చేంజ్ అయింది కానీ, మెయిన్ ఫంక్షన్ లో చేంజ్ అయింది కానీ మెయిన్ లో అప్లికబుల్ కాదురా. అది మన ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, నో ప్రాబ్లం. తర్వాత మీరు చూడండి ఒకసారి. I'll remove this because it is taking so much of place. ఆటోమేటిక్ వేరియబుల్స్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లాగా నోట్ చేసుకోండి అన్న. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఆటోమేటిక్ వేరియబుల్స్.
ఫంక్షన్ లోపల ఏ వాల్యూ 11 అయింది, బట్ మెయిన్ లో కానీ వాల్యూని చేంజ్ చేయదు. దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ int a అండ్ int a యాజ్ ఎ పారామీటర్. దీనికి దానికి సంబంధం లేదురా. మనం ఇంకా డిక్లరేషన్ లేదురా, డైరెక్ట్ గా డెఫినేషన్ మెయిన్ రాశాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ లోకల్ వేరియబుల్స్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ లోకల్ వేరియబుల్స్. int a అనేది మన ఫంక్షన్ లోపల డిక్లేర్ చేశాం కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం. అవుట్పుట్ వచ్చి ఫంక్షన్లో ఏ వాల్యూ 11 అయింది, మెయిన్లో మళ్ళీ ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది, ఏ వాల్యూ 10కి ఇనిషియలైజ్ చేశాను, ఫంక్షన్ని కాల్ చేశా, డిస్ప్లే ఆఫ్ ఏ వాల్యూ తీసుకుని ఇక్కడికి వచ్చింది 10, ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు 11 అయింది, 11ని ప్రింట్ చేసా. మెయిన్లోకి వచ్చి మళ్ళీ ఏని ప్రింట్ చేశా, ఏ వాల్యూ 10 ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చేంజ్ కాదు నాన్న. రైట్. బ్యాండ్విడ్త్ ప్రాబ్లం ఉన్నట్టుగా సిస్టమ్ స్లో అయింది. నోట్ చేసుకున్నారా? yes or no, because everything is yeah, it's closed. ఒక్కసారి చూడండి. ఇప్పుడు గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఐ డిక్లేర్ ఏ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్.
అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటి అని చెప్పి డిక్లేర్ చేశాను కదా, ఎక్కడ రాశాను ఇప్పుడు ఇది డిస్ప్లే బయట రాశా, మెయిన్ కి బయట రాశా. సో ఇప్పుడు ఇదేంటి ద వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ లో వేరియబుల్ యూస్ చేయొచ్చు ఎప్పుడు నేను. అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ నేను డిస్ప్లే ఫంక్షన్ రాసుకోవచ్చు, మెయిన్ ఫంక్షన్ లో కూడా రాయొచ్చు అనమాట అక్కడ. అది నా ఇంకా పారామీటర్ అక్కర్లా, ఎందుకని ఏ అనేది నేను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, నౌ ఐ హావ్ రిమూవ్ దిస్. ఇక పారామీటర్ కూడా లేదురా, దీన్ని గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. గ్లోబల్ డిక్లరేషన్ ఇప్పుడు ఏమైంది, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచే స్టార్ట్ అయింది. మెయిన్ లో మనమేం వేరియబుల్ డిక్లేర్ చేయట్లేదురా. ఏ వేరియబుల్ యూస్ చేస్తా నేను, ఆల్రెడీ గ్లోబల్ గా ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేశానో దాన్నే ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను అన్న. సో ఇప్పుడు ఏమైంది, ఏ వాల్యూని 10 కి ఇనిషియలైజ్ చేశా, గ్లోబల్ గా డిక్లేర్ చేసిన వేరియబుల్ ని 10 కి ఇనిషియలైజ్ చేశా. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ డిస్ప్లే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పారామీటర్ ఏం లేదురా, బికాస్ ఏ అనేది డిస్ప్లేలో యూస్ చేసుకోవచ్చు, మెయిన్ లో కూడా యూస్ చేయొచ్చు నేను, బికాస్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ వేరియబుల్. సో డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏమైంది, డిస్ప్లే ఫంక్షన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అన్నా, ఏ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నౌ, 11 ని ప్రింట్ చేసిందిరా, రైట్. మళ్ళీ మెయిన్ లోకి వచ్చింది, మెయిన్ లోకి వచ్చి మళ్ళీ ఏని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏ ఎంత ఉంటుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నౌ, నో ఇట్ ఈస్ 10 కాదు 11 రా ఇప్పుడు. ఎందుకని, ఇందాకైతే లోకల్ వేరియబుల్, అది లోకల్ వేరియబుల్ ఉన్నప్పుడు మెయిన్ ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ కి డిస్ప్లే ఫంక్షన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ కి సంబంధం లేదు. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ నేను గ్లోబల్ గా డిక్లేర్ చేశా, ఇక్కడ ఏ 10 ఇచ్చాను, డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేశా. ఏ 11 డిక్లేర్ చేశా, రెండు చోట్ల 11 తీసుకోండి రా. మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. యా బ్యాండ్విడ్త్ స్లో అయిందిరా, ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేయండి, రేపు చెప్పుకుందాం మళ్ళీ. ఇది నోట్ చేసుకున్నాను, దీన్ని గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పి యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇందాక ప్రోగ్రామ్ లో అయితే ఫంక్షన్ లో 11 అయింది, మెయిన్ లోకి వచ్చేటప్పటికి 10 ఉంది, మారలా. బట్ ఇప్పుడు ఏమైంది, ఫంక్షన్ లో 11 అయితే మెయిన్ లో కూడా 11 అయింది అనమాట అక్కడ. రేపు క్లాస్ లో స్టోరేజ్ క్లాసెస్ కంప్లీట్ చేస్తాను రా, ముందు ఇక్కడికి నోట్ చేసుకోండి చాలు. మీరు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఏదైనా ఎర్రర్ వస్తే నాకు వాట్సాప్లో పోస్ట్ చేయండి, ఐ కెన్ రెక్టిఫై దట్ ఎర్రర్. ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నానా. నోట్ చేసుకున్నారా. గ్లోబల్ డిక్లరేషన్ అంటే వేరియబుల్ అనేది ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయండి, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. ఎక్కడి నుంచి డిక్లేర్ చేస్తే అక్కడి నుంచి ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ లో యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. ఫంక్షన్ లోపల మీరు వాల్యూని చేంజ్ చేశారనుకోండి, మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ లో వాల్యూ చేంజ్ అయిపోతుంది అనమాట అక్కడ. దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పి యూస్ చేస్తాం. రేపు క్లాస్లో మళ్ళీ వీటికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పి స్టాటిక్ వేరియబుల్స్ కూడా చెప్తాను రా. ఓకే గుడ్ డే. ప్రాక్టీస్ చేయండి అన్న, సండే యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.